హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళ రెసిపీ ఏంటో చూసారా? అదేనండి బాబు, జ్వరం చారు లేకపోతే పత్తెం చారు అంటారు. ఈ రెసిపీ అయితే గత 20 ఇయర్స్ నుంచి మా ఇంట్లో చేస్తున్నాం. మా ఇంటి రెసిపీ అండి ఇది. స్పెషల్గా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, క్రిస్టల్ సాల్ట్ కొంచెం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 4 టమాటాలు పండువి తీసుకోండి వీలైనంత వరకు, ఒక చిన్న చిన్నులపాయ, ఒక ఉల్లిపాయ, ఒక 4-5 ఎండుమిర్చి, అర స్పూను కన్నా తక్కువ ఒక 10-15 గింజలు మిరియాలు. ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా పసుపు, ఇంగువ, అలాగే పోపు గింజలు మొత్తం అండి కొన్ని వేసుకోవాలి. డబ్బా చూపిస్తున్నాను మీకు. కందిపప్పు కుక్కర్ పెట్టుకున్నా నేను. కొంచెం పప్పు కావాలి, ముద్దపప్పు, దాని గురించి. ఫస్ట్ మనం చిన్నులపాయలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ విడివిడిగా నలకొట్టుకోవాలి. ఈ రోల్ తీసుకోండి, శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్న రోల్ తీసుకోండి. ఫస్ట్ మిరియాలు వేసుకోండి. ఎక్కువగా మీరు మెత్తగా నలకొట్టుకోవద్దు. చూడండి, ఇలా అడ్డం పెట్టుకొని పైకి చెయ్యి నలకొట్టుకోండి. జస్ట్ నలకొట్టామా లేదా అన్నట్టు నలకొట్టుకోండి. ధనియాలు అయితే అసలు మామూలుగా అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగా చేతిలో వేసుకొని ఇలా అనేవాళ్ళండి. చూపిస్తాను మీకు. అలా అంటేనే నలిగిపోతాయి, జస్ట్ ఇట్లా అంటేనే. కాకపోతే క్రష్ చేసుకుంటే ఒకసారి బాగుంటుంది. మీకు వీలైతే ఇలాగ చేతిలో ఇట్లాగా గట్టిగా అంటే ఇట్లా మనకి ఇదిగోండి ఇట్లా అయిపోతాయి. అలా అవసరం లేదు అస్సలు. నేనైతే కొంచెం నలకొడుతుంది. చూడండి, ఇలా నలకొట్టుకుంటే చాలు మనకి, మరీ ఎక్కువేం అక్కర్లేదు. మట్టి పిడత తీసుకొని దాంట్లో 4 టమాటాలు తరుక్కొని వేసుకున్నాను. ఈ నలకొట్టుకున్న ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు, మిరియాలు. ఇప్పుడు జీలకర్ర నలకొట్టక్కర్లేదు, జస్ట్ ఊరికే ఇలాగా అనుకొని వేసేసేయండి. జీలకర్ర మంచి స్మెల్ వస్తుంది, మరి మీరు నలకొడితే అంత బాగుండదు చారు. అలాగే ఎండుమిర్చి ఒక 3 ఎండుమిరపకాయలు ఊరక విరిచేసి వేస్తున్నాను నేను. చూడండి ఇట్లాగా. ఎక్కువ వేయకండి ఎండుమిరపకాయలు, ఎందుకంటే ఇది పత్తెం చారు కాబట్టి. చిన్నులపాయలు ఒక పెద్ద పాయ తీసుకున్నాను, ఒక 5-6 రెమ్మలు వచ్చేటట్టు. అవి ఇలా నలకొట్టుకొని వేసుకోండి. ఇలా వేసేసుకోండి. ఈ టమాటాలని మనం సెట్కేసి ఇట్లా నలుపుకోవాలి. ఫస్ట్ టమాటాలు నలుపుకోండి. అర్థమవుతుందో లేదో, ఇదిగోండి టమాటా ఇలా తీసుకొని ఫస్ట్ టమాటా మీద ఇట్లా పెట్టి సెట్కేసి ఇట్లాగంటే మనకి నలిగినట్లు అవుతుంది. ఇదిగోండి ఇట్లా నలిగినట్టు అవ్వాలి. ఇదిగోండి ఇలా చక్కగా నలుపుకున్నాక మన దినుసులు కూడా చక్కగా నలుపుకోవాలి. దీంతో పాటు ఏంటి ఇలాగ కలుపుతుంది అనుకోకండి, ఈ చారు ఇంతే పెట్టేది, మనకి మిక్సీ అవసరం లేదు దీనికి. ఇలాగ నలుపుకుంటేనే పిసుక్కుంటేనే ఈ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మల కాలం నుంచి గత 20-25 ఏళ్ళ నుంచి పెడుతున్నారండి ఈ చారు. ఇది మాత్రం రసం కాదు, మీరు రసం అనుకుంటారేమో, పత్తెం చారు అంటారు దీన్ని. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక చూపించాను కదా చింతపండు, అది తీసి పెట్టుకున్న రసం యాడ్ చేస్తున్నాను. ఇది ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంత ఉంది రసం అనేది. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి మరగాలండి బాగా. అంటే ఇప్పుడు మనం పెట్టిన చారు అనేది సగం అయ్యే వరకు మరగాలి, అందుకని ఇన్ని వాటర్ యాడ్ చేయటం. అలాగే దీనికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ముద్దపప్పులో వేసుకుంటాం కదా మనం, చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, ఎండుమిర్చి, మిరియాలు ఎక్కువగా వేయకండి. చిన్నులపాయి లైట్గా నేను చూపించిన కొలతల ప్రకారమే వేసుకోండి ఇంత చారుకి. ఎందుకంటే ఇది పత్తెం చారు,
మనకి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి, డెలివరీస్ అయిన వాళ్ళకి, అలాగే కడుపుతో ఉన్న వాళ్ళు కూడా 5th మంత్ నుంచి మనకి మోషన్ ఫ్రీ అవ్వదు కదండి. దానికి కూడా ఈ చారు వేసి పెడితే అన్నం చక్కగా మోషన్ ఫ్రీ అవుతుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చక్కగా స్పైసెస్ అనేది తక్కువగా వేసుకొని చేసుకోండి. పొయ్యి వెలిగించి పెద్ద పొయ్యి మీదే పెట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు. మట్టి పిడతలో కానీ స్టీల్ వాటిల్లో కానీ కాచుకోండి, జలం సేరు వాడవద్దు. దీనిపై మూత పెట్టుకోండి, చారు కాగుతాయి. ఒక అరగంట పడుతుంది టైము, నేను మధ్యలో చూపిస్తానండి మీకు. చారు కాగే లోపల పప్పు కుక్కర్ పెట్టా కదండి, చక్కగా మగ్గింది, అది ఎనుపుకుందాం. స్మాష్ చేసుకున్నాను, ఇది పక్కన పెట్టేసుకోండి. చారు ఎందాక వచ్చినాయో చూద్దురండి, ఇగోండి ఉడుకుతున్నాయి. ఇప్పుడే ఉడుకు పట్టినాయి, ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలి. అసలు ఈ చారు ఉడుకుతుంటే మా ఇల్లంతా వాసన వస్తుందండి, మామూలుగా లేదు అసలు స్మెల్ అయితే. మీరు కూడా డెఫినెట్గా చేసుకోవాల్సిందే, ఈ చారు మాత్రం చాలా హెల్దీ. మూత ఓరగా పెట్టండి, కొంచెం గ్యాప్ ఇచ్చి, లేకపోతే పొంగిపోతాయి చారు. చారు చూడండి సగం బడ కాగిని, ఇంక ఇలా కాచుకుంటే చాలు మనకి. దీన్ని స్ట్రైనర్లో వేద్దాం. ఒక గిన్నె, స్టీల్ గిన్నె పెట్టుకొని, వడగట్టుకునే స్ట్రైనర్ పెట్టుకొని ఇలా పోసుకోండి చారు. స్ట్రైనర్లో ఉన్నదంతా దిగేటట్టు ఇలాగా స్మాష్ చేసుకోండి. అప్పుడు మనకి ఆ దినుసుల్లో ఉన్నది కూడా చక్కగా రసం అనేది దిగిద్ది. కావాలంటే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోండి. ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయకండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, అది పడేయటమేనండి. మనం నీట్గా దాని రసమంతా దిగేటట్టు అట్లా చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి. తిరగమాత కోసం కుండ పెట్టుకున్నాను. 1 గంటె మాత్రమే నూనె వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మధ్యలోకి వేయకుండా కుండలో చుట్టూతా వేయండి నూనె. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోండి, 2 విరిచి, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు తిరగమాత గింజలు, కొన్ని మినపగుళ్ళు, కొన్ని పచ్చెనగపప్పు, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాను, ఇలాగా ఇవి వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే చారుకు బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగటానికి, అలాగే మనకి చారుకి సరిపడా పసుపు, అలాగే సీజనింగ్ కోసం కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం చారు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, ఈ ఉల్లిపాయలు వేగటానికి సాల్ట్ యాడ్ చేయండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ కంప్లీట్గా వేగాలి, వేగితేనే ఈ చారు బాగుంటాయి. వేగినాక చూపిస్తాను మీకు. చూడండి ఉల్లిపాయ పర్లేదు, కొంచెం వేగినాయి. ఇప్పుడు ఇంగువ యాడ్ చేద్దాం. ఇంగువ ఫస్ట్ పోపులో ఎందుకు వేయలేదంటే మాడిపోయిద్దని వేయలేదండి. ఈ వేడికే ఇంగువ మగ్గిపోయిద్ది మనకి. ఈ మాత్రం వేగితే చాలు, మరీ మాడిపోయినట్టు వేపకండి ఉల్లిపాయల్ని. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా చారు, ఆ చారు దీంట్లో యాడ్ చేయాలి. ఒక ఉడుకు పట్టనిద్దాం. మీకు పప్పు యాడ్ చేయడం ఇష్టం లేదనుకోండి, యాడ్ చేయటం, ఇలా కూడా చారు తినొచ్చు ఒక పొంగు వచ్చినాక. కానీ పప్పు యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
చూడండి చారు ఉడుకు పట్టడం స్టార్ట్ అయింది. ఇలా ఉడుకు పట్టి కొంచెం తెరిలినప్పుడు మనం పప్పు యాడ్ చేద్దాం. నేను ఈ బౌల్తో మాత్రమే పప్పు తీసుకున్నాను. ఇది వచ్చి ఒక చిన్న గెరిటతో 4 గెరిటలు ఉంటుందండి, మేబీ అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇంత పప్పు మాత్రమే యాడ్ చేయండి మీరు కూడా. చూడండి ఇలా తెరులుతున్నాయి కదా చారు, ఇలా తెరిలేటప్పుడు ఈ పప్పు అనేది యాడ్ చేసేసేయండి. ఎక్కువ మాత్రం యాడ్ చేయొద్దు, అది పప్పుచారు అయిపోయింది మీరు ఎక్కువ యాడ్ చేస్తే. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా కన్సిస్టెన్సీ ఇంత పల్చగా ఉండాలి, అప్పుడే ఇది పత్తించారు అవుతుంది. ఒకసారి తెల్లనిద్దాం, ఎక్కువసేపు కాగక్కర్లేదు. పప్పు యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ కాగితే చాలు మనకి. చూడండి ఎంత బాగా తెరులుతున్నాయో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అవుతుంది తెల్లడం స్టార్ట్ అయ్యి. ఇంకా చాలండి, ఎక్కువేం అక్కర్లేదు. మన జ్వరం చారు రెడీ. కరెక్ట్ కన్సిస్టెన్సీ, కరెక్ట్ టేస్ట్తో సూపర్గా కుదిరినాయండి. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషను మీకు వస్తుంది. ఇలాంటి ఇంకా ప్రత్యేకమైన వంటకాలన్నీ మీరు చూడగలుగుతారు. ఇదైతే చాలా స్పెషల్ అండి, మా ఇంటి రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఈ చారు అనేది మామూలుగా వారం 10 రోజులకు ఒకసారి డెఫినెట్గా కాచుకొని మీరు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా హెల్దీ, నార్మల్గా అయినా మనం చేసుకోవచ్చు, జ్వరం వచ్చినప్పుడే అని అవసరం లేదు. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.